ఎప్పుడైనా ధోనిలాగా లాస్ట్ బాల్ 6 కొట్టి ఇండియాను నువ్వు గెలిపించినట్టు నీకు అనిపించిందా? నాకు అనిపించింది. చిన్నప్పుడే బాగుండేది కదా, ఏ రూల్స్ ఉండేవి కాదు. పెరిగే కొద్దీ మనం మన లైఫ్ నుండి హ్యూమన్ వరల్డ్ లైఫ్లోకి ఎంటర్ అవుతాం. ద వరల్డ్ ఫుల్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. We are taught what to think rather than how to think. మనం ఏం అవ్వాలో చెప్తారు కానీ ఎలా అవ్వాలో చెప్పరు. 10th క్లాస్ పూర్తయిన తర్వాత మనం హాస్టల్ లైఫ్ ఎంటర్ అవుతాం. హాస్టల్ లైఫ్ అనేది మనం ఒంటరిగా ఎలా బతకాలో నేర్పిస్తుంది. 18 ఇయర్స్ అయినా 28 ఇయర్స్ అయినా మన పేరెంట్స్కి మాత్రం మనం చిన్నపిల్లలానే కనిపిస్తాం. కానీ మన లైఫ్ డెసిషన్స్ మాత్రం మనమే తీసుకోవాలి. కాబట్టి హాస్టల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. 20 ఇయర్స్ దాటాక హాస్టల్ నాకు ఒంటరిగా బతకడం ఎలానో నేర్పించింది. ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఎంత ఇంపార్టెంటో నాకు తెలిసేలా చేసింది. ఇంటి నుంచి హాస్టల్కి వచ్చే దారిలో ఒంటరిగా బతకడం చాలా ఫన్గా ఉంటుంది, ఏమైనా చేయొచ్చు అని అనిపించింది. కానీ కాలేజ్ నాకు నేర్పించింది ఏంటంటే విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్. నా కాలేజ్ని నేను ఎన్ని బూతులు తిట్టుకున్నా అది నాకు ఏదో నేర్పించింది అన్న ఒక్క ఫీల్ మాత్రం నాకు ఎప్పుడూ ఉంటుంది. 20 ఇయర్స్ దాటాయి అని నువ్వు రియలైజ్ అయినప్పుడు నీ మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. రోజు రోజుకి నువ్వు కోల్పోతున్నట్టు నీకు అనిపిస్తుంది. చిన్న చిన్న మూమెంట్స్లో హ్యాపీనెస్ కోరుకునే నువ్వు ఇప్పుడు నీకు అది ఎంత ఎతికినా కనపడదు. ఇదంతా ఎప్పుడు జరిగింది, అసలు ఏం జరుగుతుంది అని మనకు అనిపిస్తుంది. నేను ఒకటి నేర్చుకుంది ఏంటంటే ఏ లాట్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్స్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ ట్రాన్సాక్షనల్. యాక్సెప్ట్ చేయడం కష్టమే, కానీ పెరిగిన తర్వాత నీలో ఏదైనా స్పెషల్ థింగ్ ఉంటేనే, లేదా నువ్వు ఏదైనా ఆఫర్ చేస్తేనే పీపుల్ నీతో డీప్గా ఇన్వాల్వ్ అవుతారు. చిన్నప్పుడు ఒకే బెంచ్లో కూర్చుంటేనే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారు, కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా ఉండదు. నీకు నిజంగా వాల్యూ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ట్రస్ట్ మీ, అలాంటి పీపుల్ కోసం ఎంత దూరమైనా వెళ్ళండి. ఏదేమైనా నెవర్ లూజ్ దెమ్. బట్ కమింగ్ టు ఎక్స్పెక్టేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఈ రెండు పదాల అర్థాలు మనకు పెరిగే కొద్దీ బాగా తెలుస్తాయి. 20 ఇయర్స్ దాటాక ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ మన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అవర్ ఫ్రెండ్స్ అండ్ సీనియర్స్ మైట్ గెట్టింగ్ 8 lakhs ప్లస్ ఇంటర్న్షిప్స్, బట్ యూ ఆన్ ద అదర్ సైడ్ ఆర్ స్టక్ విత్ మల్టిపుల్ ఇంట్రెస్ట్. ఒకరోజేమో మంచి కెమెరా కొని పెద్ద యూట్యూబర్ అవ్వాలనిపిస్తుంది, ఇంకో రోజేమో కొద్దిగా హార్డ్గా ప్రిపేర్ అయ్యి గేట్ క్రాక్ చేద్దాం అనిపిస్తుంది. కానీ మూడ్ బాగాలేనప్పుడే ఇదంతా వద్దు, జస్ట్ ప్లేస్మెంట్ చాలు మనకని చెప్పి కూర్చుండిపోతాం. ఫ్యూ ఇయర్స్ ఎగో ఏ ఆలోచన లేకుండా స్కూల్ వ్యాన్ ఎక్కి శ్రీకాంత్ గారి పక్కన కూర్చొని జోక్స్ వేసుకుంటూ స్కూల్ వెళ్ళిపోయడం నుంచి సడన్గా ఇప్పుడు నీ ఎంటైర్ లైఫ్ని చేంజ్ చేసే ఒక్క డెసిజన్ తీసుకోవడం కోసం కింద మీద పడుతున్నాను. 10th తర్వాత 11th బిగ్ జంప్ అని చెప్పి నాతో చాలామంది చెప్పారు, కానీ అసలైన జంప్ కేర్ ఫ్రీ టీనేజ్ నుంచి రెస్పాన్సిబుల్ పర్సన్ అయ్యే ఈ ఏజ్ అని చెప్పి నాకెవరు చెప్పాల. నాకేమో నా చుట్టూ ఉండే ప్రపంచం అంతా తిరుగుతుంది, నేను ఒక్కడిని ఆగిపోయాను అనిపిస్తుంది. నా ఏజ్లో ఉండేవాళ్ళు నాకంటే బాగున్నారేమో, నాకంటే బాగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ సడన్గా ఎవరితో కంపేర్ చేసుకోవద్దు అని కూడా అనిపిస్తుంది. సమ్టైమ్స్ ఎక్కడ ఫెయిల్ అవుతానేమో, నేను తీసుకున్న డెసిజన్ రాంగ్ అయిద్దేమో అని భయం వేస్తుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెకేడ్ ఆఫ్ మై ఎంటైర్ లైఫ్. కాలేజ్ స్టూడెంట్ నుంచి జాబ్ చేసే పర్సన్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం ఇది. ఐఎమ్ సో మచ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ లైఫ్ అండ్ ఐ రియల్లీ డోంట్ నో వాట్ టు డూ. బట్ అప్పుడే ఈ కోట్ చూసి నేను రియలైజ్ అవుతా, వాట్ ఆర్ యూ ఈవెన్ అఫ్రైడ్ ఆఫ్ లూసింగ్ వెన్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ట్రూలీ బిలాంగ్స్ టు యూ. Killing it with the guillotine flow, 'cause it got legs like a millipede, bro.